హాయ్ అండి. ఈ పువ్వు చాలా మందికి తెలిసి ఉంటుంది. మనం ప్రతిరోజు పూజ చేయడానికి కోసం మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఎక్కువగా ఈ పూలు మనకి గుబురు గుబురుగా ఉండే చెట్లకు పూస్తూ ఉంటాయి. సో వీటిని నందివర్ధనం పూలు అంటారు. ఈ మొక్క వచ్చేసి అపోసైనేసి కుటుంబానికి చెందిన ప్రజాతి అండి. దీని శాస్త్రీయ నామం వచ్చేసి టాబోర్న మౌంటేనా కరోనారియా. సో మనందరికీ ఇది ముద్ద నందివర్ధనంగా అందరికీ తెలుసు. దీన్ని కేవలము దేవుని పూజ కోసమే కాకుండా దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. అంటే ఈ చెట్టు యొక్క పువ్వు, వేరు, ఆకులు ఇవన్నీ కూడా చాలా అంటే మెడిసినల్ వాల్యూస్ కలిగినవి అనమాట. రకరకాల డిసీజెస్ లోను వాటిల్లోనూ ఈ పువ్వు యొక్క వేర్లని, ఆకుల్ని, పువ్వుల్ని కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు ఈ పువ్వు అంటే ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు ఏంటి, వేటి కోసం వీటిని వాడతారు అనేది మనం చూద్దాము. మొదటి వచ్చేసి హెపటైటిస్ వల్ల వచ్చే కాలేయ నొప్పి, తీవ్రమైన విరోచనాల కారణంగా వచ్చే కడుపు నొప్పికి ఈ నందివర్ధనం పూలను ఉపయోగిస్తారు. నందివర్ధనం పూలను మత్తుమందుగా, అలాగే క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారటండి. తర్వాత వచ్చేసి రక్తపోటు నియంత్రించడానికి అంటే బీపీని నియంత్రించడానికి నందివర్ధనం చెట్టు ఆకు కషాయం వాడడం జరుగుతుందట. అలాగే నందివర్ధనం విత్తనం చుట్టూ ఉండే ఎరుపు గుజ్జు బట్టలకు రంగు వేయడానికి ఉపయోగిస్తారు. దీని కలపను ధూపం, పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారనమాట. యాక్చువల్గా ఈ మొక్క వచ్చేసి ఆసియా దేశాల్లో ఎక్కువగా పెరిగే మొక్క. ఈ చెట్టు పువ్వులు, ఆకులు, రసం, వేర్లు అన్ని ఔషధ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి వివిధ రోగాలను నియంత్రించడంలో ఉపయోగపడతాయని మనం చెప్పుకున్నాం కదా. అంతేకాకుండా ఈ నందివర్ధనం చెట్టు యొక్క వేర్లు చేదుగా ఉంటాయటండి. దీని వేర్లను నమలడం వల్ల పంటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ పువ్వులని అంటే ఈ పువ్వుల యొక్క రసాన్ని కంటి చూపు మెరుగుపరచడానికి, అలాగే చర్మ వ్యాధులకు మంచి ఔషధంగా ఉపయోగిస్తారట. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.